హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద రియల్ ఫేస్. నేను మీకు చెప్పినట్టుగానే మన ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అదే మన ఆపరేషన్ సింధూర్. అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్, ఎందుకు దీనిని మొదలుపెట్టారు, అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది May 7, 2025 తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్సెస్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ మూడు ఒక్కటిగా కలిసి ప్రారంభించిన చారిత్రాత్మక దాడి ఈ ఆపరేషన్ సింధూర్. లష్కర్-ఏ-తైబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలను చెందిన 9 శిబిరాలపై దాడులు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. 1971 తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ ముగ్గురు కలిసి బ్రహ్మౌస్, హ్యామర్ బాంబులు వంటి అత్యాధునిక ఆయుధాలతో కలిపి చేసిన దాడి ఇది. మన ఇండియన్ ఆర్మీ ఏమో కేవలం 25 నిమిషాల్లో దాదాపు 24 మిసైల్స్ ప్రయోగించి టార్గెట్లను ఖచ్చితంగా ధ్వంసం చేశారని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం 5 విమానాలను కూల్చామని, చాలా పౌర నష్టాలు ఉన్నాయని వాదించింది. మన భారత ప్రభుత్వం ప్రకారం ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ భారత దాడుల్లో 31 మంది పౌరులు, వారిలో ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు చనిపోయారని, ఇంకా 45 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తి వ్యూహాత్మక నిశ్శబ్ద ప్రతీకారం ఎంత శక్తివంతమైందో చూపించింది. సో ఇప్పటి వరకు మన దేశంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరైతే మన దేశ స్త్రీల సింధూరాన్ని దూరం చేసి వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించగా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు, వారికి తగిన గుణపాఠాన్ని చెప్పడానికి ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్ను కేవలం 2 బ్రేవ్ ఇండియన్ ఉమెన్ నాయకత్వాన్ని వహించారు. వారెవరో కాదు, కర్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. హ్యాట్స్ ఆఫ్ టు ది బ్రేవ్ ఉమెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద రియల్ ఫేస్.